కేరళలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. నవంబర్ 15 మధ్యాహ్నం 1 గంటకు స్వామివారి సన్నిధానం వరకు పాదయాత్రకు అనుమతిచ్చింది దేవస్థానం బోర్డు. శుక్రవారం నుంచి ప్రతిరోజు దర్శనం కోసం 30,000 మందిని అనుమతిస్తున్నారు. అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక సూచనలు చేసింది. మండల మకర విళక్కు సందర్భంగా శబరిమల వచ్చే భక్తులు దర్శనం కోసం ముందుగానే ఆన్లైన్ టైం స్లాట్ ద్వారా తేదీ సమయాన్ని ఎంపిక చేసుకోవాలని బోర్డు కోరింది. టైం స్లాట్ దర్శనం, అక్కడ పాటించాల్సిన మార్గదర్శకాలను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అన్ని రాష్ట్రాలకు వివరించింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. నవంబర్ 22, 29 తేదీల్లో మౌలాలి కొల్లం, నవంబర్ 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లం మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం కొల్లం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లం మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.